ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు సోనియా గాంధీ 78వ జన్మదినాన్ని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ భర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని తిరిగి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వీరవనితని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి పదవిని తీసుకోకుండా తను గాని తన కుమారుడు రాహుల్ గాంధీని గాని దూరంగా ఉంచి ప్రధానమంత్రిగా ఆనాడు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్కి ఇచ్చి పదవీకాంక్ష లేని రాజకీయ నాయకురాలుగా ఖ్యాతి గడించిన సోనియా గాంధీ భవిష్యత్తులో భగవంతుడు ఆవిడికి ఆరోగ్యం ఇవ్వాలని, పార్టీకి దేశానికి తగు సూచనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకా రామ్మోహన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గౌడ రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, నగర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, కిసాన్ సెల్ అధ్యక్షులు కోమను సాంబశివరావు, శ్రీధర్, నాయకులు వెంకటేశ్వరరావు, వల్లకవి శ్రీనివాసరావు, తేడా సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగేంద్ర, సుంకర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగా ఈరోజు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి మేమందరూ అభిమానించే నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జిల్లాలో అందరూ విస్తృతంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు చేయడం, దానిలో భాగంగా ఏలూరులో కూడా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకుని అలా మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందమైన మన పండుగగా జరుపుకుంటున్నాం. ఆవిడ 78వ సంవత్సరం జన్మదినోత్సవ శుభాకాంక్షల్లో ముఖ్యంగా యూపీఏ చైర్పర్సన్గా గతంలో అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర వహించడమే కాకుండా ప్రధాన పాత్ర వహించి అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా నాకు వద్దు అని చెప్పినటువంటి త్యాగమయ్య శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాలో పాదయాత్ర చేస్తుంటే అప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి వి హనుమంతరావు గారు కూడా చేస్తారంటే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాదయాత్రను నడిపించి తిరిగి ఆ రోజున రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మరి ఇవాళ ప్రతి ఒక్కరూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అలాంటి అనేకమైన సూచనలు చేసి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇప్పించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఆవిడ జన్మదినోత్సవం సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని, ఈ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మరి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో తేవడం వైఎస్ షర్మిలారెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా చేసి